వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీకాళహస్తి ఆలయంలో పరకామణి లెక్కింపులో ఓ మహిళ చేతివాటం ప్రదర్శించింది. ఏదైతే పరకామణిలో వచ్చినటువంటి ఉండి లెక్కింపులకు నెలకొకసారి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే తిరుమల క్షేత్రంలో శ్రీవారి సేవకులు ఎలా ఉంటారో అదే రీతిలో శ్రీకాళహస్తి స్వామివారి ఆలయంలో కూడా సేవ చేసేటువంటి భక్తులు ఉంటారు. వారంతా కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అయితే వారిని పరకామణిలో కూడా వినియోగిస్తూ ఉంటారు. పరకామణి లెక్కింపు దీనికి ఎంప్లాయీస్తో పాటు ఆ సేవకులను కూడా దేవస్థానం వినియోగిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి పరకామణి లెక్కింపులో ఓ మహిళ లావణ్య అనేటువంటి మహిళ 98,500 రూపాయలు చాకచక్యంగా ఆమె దాచుకొని తీసుకెళ్ళిపోవాలనే ప్రయత్నం చేసింది. అయితే పరకామణి ఉండి లెక్కింపు తర్వాత బయట వెళ్ళేటువంటి ఎంప్లాయీస్ని అందరినీ కావచ్చు, సేవకులను కావచ్చు, దేవస్థాన అధికారులు ఉన్నటువంటి సెక్యూరిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ పరిశీలించిన నేపథ్యంలోనే ఏదైతే ఆ మహిళ చేత 98,500 రూపాయలు ఆమె చీరలో కొంగులో దాచుకుని ఉన్నట్టు ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అధికారులు చెకింగ్ అధికారులు గమనించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమెని ఏదైతే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అయితే స్వామివారి సేవలో పాల్గొనేటువంటి మహిళ ఈ రకంగా చేయడం పట్ల మాత్రం అధికారులు కావచ్చు, అటు భక్తులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే స్వామివారికి వచ్చేటువంటి ఉండి లెక్కింపులో ఆడికి పోయి లెక్కింపులు చేయడమే గొప్ప అదృష్టంగా భావించాలి. అయితే ఈ రకంగా మహిళ సైతం ఈ రకంగా డబ్బులకు కక్కుర్తిపడడం అన్నది సిగ్గుచేటంటూ కూడా పలువురు వాపోతున్నటువంటి పరిస్థితి. ఆ కాళహస్తి ఆలయంలోని 500 రూపాయల ప్రత్యేక రాహుకేతు పూజ నిర్వహించేటువంటి మండపం వద్ద ఇవాళ ఈ యొక్క పరకామణి లెక్కింపు సాగింది. అయితే ఈ లెక్కింపులోనే శ్రీ బ్రహ్మరాంబ సేవా సమితి సంబంధించినటువంటి భక్తురాలు ఈ యొక్క చేతివాటాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి. స్వామివారికి సేవ చేసేందుకు ఈ బ్రహ్మరాంబ సేవా సమితి ద్వారా తిరుపతి చెందినటువంటి మహిళ ఇవాళ ఈ పరకామణికి రావడం జరిగింది. పరకామణి లెక్కింపులోనే ఈ లావణ్య అనేటువంటి మహిళ తన చేతివాట ప్రదర్శించడంతో ఒక్కసారిగా వెలుగు చూసినటువంటి నేపథ్యం. అయితే శ్రీకాళహస్తిలోని దేవస్థానంలో వివిధ సేవలు చేసేందుకు రకరకాల జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులంతా కొత్త బ్రహ్మరాంబ సేవా సమితి ద్వారా ఈ యొక్క సేవను వినియోగించుకునేటువంటి పరిస్థితి శ్రీకాళహస్తి దేవాలయంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సేవ క్యూ లైన్లో కావచ్చు, ఇతర సేవలన్నీ కూడా భక్తులు సేవలు అందిస్తూ ఉంటారు. అయితే అలాంటి సేవకులనే ఈ యొక్క పరకామణిలో కూడా వినియోగిస్తుంటారు. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క చేతివాట ప్రదర్శించినటువంటి మహిళ చేసినటువంటి పనికి పరకామణిలో పురుషులే కాదు మహిళలు కూడా ఈ రకంగా చేయడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరింత ప్రతిష్టమైనటువంటి భద్రత నెలకొల్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి. అయితే ప్రతి ఒక్కసారి కూడా ప్రతి నెల కూడా మంత్ ఎండింగ్లో ఈ యొక్క పరకామణి నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే పరకామణికి లెక్కింపుకి వెళ్ళేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఈ సేవా కార్యక్రమం చేసేటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అలౌ చేస్తారు. అదే తర్వాత లోపలికి అలౌ చేసిన తర్వాత ఈ యొక్క పరకామణి కౌంటింగ్ అయిన తర్వాత బయట వచ్చేటప్పుడు కూడా అదే తరహాలో క్షుణ్ణంగా అధికారులు పరిశీలించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ యొక్క ఆ మహిళ లావణ్య యొక్క చేతివాటం బయటపడినటువంటి నేపథ్యం. అయితే రానున్నటువంటి రోజుల్లో మరింత పటిష్టమైనటువంటి భద్రత కావచ్చు, వాడికి వచ్చేటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి భక్తులు కావచ్చు, వారు ఏదైతే ఇటువంటి కార్యక్రమంలో వినియోగించినప్పుడు మరింత దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతనే ఉందనే చెప్పాలి. అయితే ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా మాత్రం దేవస్థాన అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ యొక్క పట్టుబడినటువంటి మహిళల్ని కూడా పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.